విశాఖ ప్రైవేటీకరణపై ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఎవరూ నమ్మొద్దని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్రైవేటీకరణ నినాదంతో బతకడానికి ఆరోపణలు చేస్తున్నారని పల్లా వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రేక్ ఈవెన్ కి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆయన తెలిపారు. ఇబ్బంది పెట్టడం గానీ ఆ ఏజెన్సీలుగా అంతేగాని పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం గానీ లేకపోతే ఏదో ప్రైవేటైజేషన్ చేస్తున్నా అంటారు కదా, ఏ కంపెనీకి అమ్ముతున్నాం అది కూడా చెప్పాలి కదా. అపోజిషన్ వాళ్ళు చెప్తున్నారు ప్రైవేటైజేషన్ చేసేస్తున్నామని, మరి కొనడానికి వచ్చినటువంటి ఏజెన్సీ ఉండాలి కదా, ఆ ఏజెన్సీ పేరు చెప్పాలి కదా. కానీ ఇవన్నీ కూడా కొంతమంది ఏంటంటే ఆ ప్రైవేటైజేషన్ అనే నినాదంతో బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇది అందరూ గమనించాలి. మా ప్రయత్నం అయితే ఈరోజు ప్లాన్ను పరిరక్షించాలి, నడిపించాలి, లాభాలు బాటలో తేవాలి. మాకున్నటువంటి ఇంకో సమాచారం ఏంటంటే ఆ ప్లాంట్ బ్రేక్ ఈవెన్ కానీ తీసుకురావాలి అంటే బ్రేక్ ఈవెన్కి 2 బ్లాస్ట్ ఫర్నెస్లు ఫుల్ కెపాసిటీతో రన్ అవ్వాలి.